పార్లమెంటు సాక్షిగా ప్రధాని నరేంద్ర మోడీ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. అలాగే తన గెలుపుకు సంబంధించి రాబోయే పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి కూడా ఒక ధీమా వ్యక్తం చేశారు. మళ్ళీ రాబోయేది భారతీయ జనతా పార్టీ అని 350 సీట్లు ఖచ్చితంగా అంటే పార్లమెంటు స్థానాలు ఖచ్చితంగా గెలిచి తీరుతామంటూ ఇప్పటి వరకు రాష్ట్రంలో అంటే వరుసగా 10 ఏళ్ల పాటు భారతీయ జనతా పార్టీ పరిపాలనలో లేదంటే మోడీ హయాంలో ఏం జరిగినాయి, దేశానికి ఏం చేశారు అనే దాని మీద అక్కడ దేశవ్యాప్తంగా చూసుకుంటే కేంద్రంలో తామే మళ్ళీ అధికారంలోకి వస్తామనే ధీమా, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి ధీమా కూడా ఖచ్చితంగా అలాగే కనిపిస్తుంది. ఎక్కడ బెనుకు తొనికిసలాట ఇలాంటిది ఏమీ కనిపించట్లేదు. నరేంద్ర మోడీ గారి పరిపాలన మొత్తం దేశవ్యాప్తంగా అలాగే చూస్తుందా? కాంగ్రెస్ పార్టీ వీక్ అయిపోవడం, సరైన ప్రతిపక్షం లేకపోవడం మరొకసారి బీజేపీకి అవకాశం ఇస్తుంది అని అనుకోవాలి. ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. మోడీ గారి మాటలు చూస్తే సార్, నిన్న మొత్తం పార్లమెంట్లో ఆయన చాలాసేపు ప్రసంగించారు. చాలా కాన్ఫిడెంట్. ఆయన అన్నది కూడా 350 స్థానాలు ఖచ్చితంగా వస్తాయి అనేది. 370 సారీ. అంటే ఏంటి ఆ ధీమా వెనక కారణం ఏంటి? ఒక అయోధ్యను చూసో లేదంటే ఆయన ప్రవేశపెట్టిన కొన్ని బిల్లులను చూస్తూ ఇదేనా, ఇంకా అంతకుమించి అని ఉందా? ప్రాక్టికల్గా ప్రభుత్వ వ్యతిరేకత ఎంత మేర ఉంది అనేటువంటిది ఆయనకి ఐడియా ఉంటుంది. ప్రభుత్వ వ్యతిరేకత పెద్దగా లేదు జనంలో, సృష్టించాలన్న ప్రయత్నం తప్పించి ప్రభుత్వ వ్యతిరేకత ఉంటే జనంలో ఒక టెంపర్మెంట్ వచ్చేస్తుంది. అంటే కామన్ గా 10 ఏళ్ల పాటు ఒకే ప్రభుత్వం కంటిన్యూ అయితే యాంటీ ఇన్కంబెన్సీ ఖచ్చితంగా ఉంటుంది అని అంటారు కదా, మోడీ విషయంలో ఎందుకు అది లేదు? విచిత్రం అదే ఏంటంటే భారతీయ జనతా పార్టీని ఆంధ్రాలో ఎదగనీయకుండా ఉండాలనుకోవడం, తెలంగాణలో ఎదగనీయకుండా ఉండాలి, దక్షిణాదిలో ఉన్నటువంటి వాళ్ళకి ఈ తెలివితేటలే ఉన్నాయి. ఏంటి అంటే ఒకసారి కనుక భారతీయ జనతా పార్టీ ఎంటర్ అయితే మొత్తం గేమ్ రూల్స్ మారిపోతాయి. అది గుజరాత్లో ఎవడైనా సరే మీరు అన్నట్టు 10 ఏళ్ళు పరిపాలన కాబట్టి అసంతృప్తి, అసమ్మతి, దానికి సాక్ష్యం తెలంగాణలో కేసీఆర్, అలాగే చంద్రబాబు నాయుడు, అట్లాగే ఈ జరిగిన మన కళ్ళ ఎదురుగుండా కాంగ్రెస్ పార్టీ 10 ఏళ్ల పాలన. కాంగ్రెస్ 10 ఏళ్ల పాలన మీద విరక్తి చెందితే తెలుగుదేశం అధికారంలోకి వచ్చింది. అట్లాగే అంతకుముందు తెలుగుదేశం 10 ఏళ్ల పాలన మీద అధికారం విరక్తి చెందితే ఇది, అట్లాగే మన కేసీఆర్ మీద 10 ఏళ్ల పాలన మీద విరక్తి చెందితే. కానీ గుజరాత్లో ఏం జరిగింది? 25 సంవత్సరాలు కదా, మొత్తం 30 ఏళ్ళు బీజేపీ పాలన. ఒక రకంగా అక్కడ గేమ్ చేంజర్ అనాలేమో. అంతే. అట్లాగే దాని పేరేంటి, ఒకప్పుడు కమ్యూనిస్టులు బెంగాల్ 27 సంవత్సరాలు కంటిన్యూస్ గా పరిపాలన వాళ్ళే చేసుకొచ్చారు. ఇక్కడ కమ్యూనిస్టులకు ఆ తర్వాత ఆ కెపాసిటీ పోయింది. కేరళలో కూడా దెబ్బ పడినట్టుంది కదా. కేరళ అంటే ఒకసారి మారిపోతాం, 5 ఏళ్లకు ఒకసారి మారుతుంటారు. కేరళ కమ్యూనిస్టుల ప్రభావం ఉంటది కానీ 5 ఏళ్ళకి అటు కాంగ్రెస్ ఇటు మారుతాం. కానీ ఇప్పుడు మధ్యప్రదేశ్ ఉంది, 15 సంవత్సరాలు వరుసగా పరిపాలించిన భారతీయ జనతా పార్టీ దెబ్బతింటే అది కూడా 1% ఓట్ల తేడా. మళ్ళీ 2 ఏళ్లలోనే ఆ పార్టీని దించేసి వీళ్ళు అధికారంలోకి వచ్చారు. మళ్ళీ ఒక 25 మంది ఇటు రావడం వల్ల వాళ్ళ చేత రాజీనామాలు చేయించి మరీ వచ్చారు, మళ్ళీ గెలిపించుకోగలిగారు. సో కాబట్టి దాని లెక్క చూస్తే 20 ఏళ్లలో 18 ఏళ్ల పరిపాలన ఆ పార్టీని. కాబట్టి ఓటేయకూడదు. మొన్న అందరి సర్వేలు కూడా ఏం చేశారు, నెక్ టు నెక్ బీజేపీ అధికారంలోకి దిగిపోవచ్చు అన్నటువంటిది కూడా చేశారు. తీరా చూస్తే ఏమైంది, ఫుల్ మెజారిటీ. దానికి దీనికి 10% తేడాతో వచ్చింది సీట్ల పరంగా చూసుకుంటే. అంటే సమీపంలో ఎక్కడా కూడా లేదు. అట్లాగే ఛత్తీస్గఢ్ 15 సంవత్సరాలు భారతీయ జనతా పార్టీ పరిపాలించింది, 5 ఏళ్లు కాంగ్రెస్ పార్టీ పరిపాలించింది. 5 ఏళ్ల కాంగ్రెస్ మీద వ్యతిరేకత వచ్చింది, కానీ 15 ఏళ్ళు పరిపాలించినట్టు భారతీయ జనతా పార్టీ మళ్ళీ అధికారంలోకి తీసుకొచ్చారు. అంటే భారతీయ జనతా పార్టీకి మిగతా వాటికి ఒక తేడా ఉంది. ఏంటంటే భారతీయ జనతా పార్టీలో లీడర్ బేస్డ్ పాలిటిక్స్ కంటే కూడా సైద్ధాంతిక ప్రాతిపదికన నడుస్తుంది. అంటే వ్యక్తి ఇమేజ్ని డెవలప్ చేసుకోవడం అనేటువంటి కాన్సెప్ట్ పని ద్వారా సాధిస్తారు కానీ వ్యక్తి ద్వారా సాధించరు. ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ మోడీ, ఇంతకుముందు వాజ్పేయి, రేపు పొద్దున యోగి రావచ్చు. అంతేగాని వ్యక్తిని ఇదిగో నా వాడు ఈడు కాబట్టి ఈడికి ఓటేయి అని చెప్పట్ల. జగన్మోహన్ రెడ్డిని చూసి ఓటేయి, చంద్రబాబు నాయుడిని చూసి ఓటేయి, కేసీఆర్ని చూసి ఓటేయి, లేకపోతే కాంగ్రెస్ కూడా గాంధీని చూసి ఓటేయి. బట్ ఇక్కడ వీళ్ళు ఎప్పుడు వ్యక్తిని చూసి ఓటేయమన్నారు. నా సిద్ధాంతం ఇది నచ్చిందా లేదా చూసి ఓటేయమంటున్నారు. విధానాల అమలులో సక్సెస్ చూపించారు. ఫర్ ఎగ్జాంపుల్ గత 70 సంవత్సరాల టోటల్గా భారతదేశంలో 77 సంవత్సరాల్లో 55 సంవత్సరాలు పరిపాలించింది కాంగ్రెస్ పార్టీ. 55 సంవత్సరాల్లో ఆర్థిక వృద్ధి ఎంత ఉంది, ఇప్పుడు ఎంత ఉంది? కాంగ్రెస్ కమ్యూనిస్టులతో కూడిన ప్రభుత్వం, వాళ్ళ పేరేంటి, విపి సింగ్, చంద్రశేఖరు, గుజ్రాలు, దేవేగౌడ, అంటే యూపీఏ, యునైటెడ్ ఫ్రంట్, నేషనల్ ఫ్రంట్, కాంగ్రెస్, ఇన్ని ప్రభుత్వాలు, జనతా ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం కూడా ఇంతకుముందు ఎన్డీఏ ప్రభుత్వం, ఇన్ని ఇట్లో కలిపితే ఈ దేశపు బడ్జెట్ వచ్చేటప్పటికి 14 లక్షల కోట్లు 2014 నాటి. కానీ 2014 నుంచి పెర్ఫార్మెన్స్ ఏ రేంజ్లో వచ్చింది, ఇప్పుడు 47 లక్షల కోట్లు.
ఎక్కడ 14 లక్షల కోట్లు, ఎక్కడ 47 లక్షల కోట్లు, అసలు అర్థం కనీసం దగ్గర ఒక 5 లక్షల కోట్లు పెరిగిందంటే 10 ఏళ్లలో ఏదో కష్టపడ్డారులే అనుకోవచ్చు. అట్లాంటిది 14 లక్షల కోట్లు ఎక్కడ, 47 లక్షల కోట్లు ఎక్కడ? ఇది తన మీద తనకున్న నమ్మకమే కాకుండా పబ్లిక్లో ఉన్న డిబేట్. ఫర్ ఎగ్జాంపుల్ మనం కళ్ళెదురుగుండా చూస్తున్నాం. ఇప్పుడు మా నాన్న చిన్నప్పుడు 300 రూపాయలు గుమస్తాగా చేశారు గుడివాడలో, 350 రూపాయలు. అదే తను నా డిగ్రీ పూర్తయ్యే టైంకి ఆయనకు వచ్చినటువంటి డబ్బులు 1200 రూపాయలు కోట్ల గుమస్తాగా. అంటే నా 4th క్లాస్ ఎక్కడ, నా డిగ్రీ ఫైనల్ ఇయర్ ఎక్కడ? అప్పటికి వచ్చే సంపాదన అదే. ఏడాదికి ఒక 50 రూపాయలు 100 రూపాయలు పెరగడం అంటే చాలా గ్రేట్గా ఫీల్ అయ్యేటటువంటి సిచ్యుయేషన్. ఇవాళ అసలు అది కౌంటబుల్ ఉందా? ఒక షాపులో గుమస్తాగా పనిచేయడానికి మినిమం ఎంత తీసుకుంటున్నారు? మినిమం 3000కి అసలు ఎవరు దొరకట్లేదు. 5-6 వేల రూపాయలు అంటే ఆడపిల్లలు ఎవరైనా కాలక్షేపం కోసం వెళ్ళేటటువంటి వాళ్ళు, ఇంటి దగ్గరలో ఉందని వెళ్ళేటటువంటి వాళ్ళు అవుతుంది. అదే పెద్ద షాప్ అయితే కనుక 10,000. రిలయన్స్, ఇప్పుడు నేను ఒకప్పుడు కాలేజీలో చదివేటప్పుడు నెలకు 100 రూపాయలకి మెడికల్ షాప్లో పనిచేశా. నెలకు 100 రూపాయలే నాకు. ఏది, నేను డిగ్రీ చదువుతా ఇంటర్మీడియట్ టైంలో చేసింది. 10th క్లాస్ అయిపోయి ఇంటర్మీడియట్ బైండింగ్ షాప్లో పనిచేసాను. బైండింగ్ షాప్లో పనిచేసినప్పుడు నాకు రోజుకి ఎంత, 20 రూపాయలు కూలీ అనమాట చేశాను. ఇవాళ రోజున అసలు 20 రూపాయలకి ఎవడన్నా వస్తాడు పని చేయడానికి? పోనీ ఆ రోజున 20 అంటే వాళ్ళు 200 రూపాయలు, 200 రూపాయలు కూలి చేయడానికి ఎవడన్నా వస్తున్నాడా బేసిక్గా? అంటే ఇవాళ ఈ స్థాయికి ఎందుకు వచ్చింది? ఒక విప్లవాత్మకమైనటువంటి ప్రభుత్వ సంస్కరణలు. అన్నిటికంటే అతిపెద్దది కరప్షన్ కంట్రోల్ మెకానిజం. ఇవాళ ప్రభుత్వం దగ్గర నుంచి డబ్బులు తినడానికి అవకాశం లేకపోవడం, తప్పుడు మార్గంలోకి వెళ్లకుండా నేరుగా జనం దగ్గరకు వస్తున్నటువంటి అంశం. ఇప్పుడు ఇదివరకు ఏంటంటే ఒక షాప్ వాడికి 1 కోటి రూపాయలు బిజినెస్ జరిగితే వాడు 30 లక్షలు పన్ను కట్టాలి. అధికారికి ఒక 5 లక్షలు, నాయకుడికి ఒక 5 లక్షలు ఇచ్చుకుంటే 20 లక్షలు ఇతను ఒక 10 లక్షలు, 10 కూడా కాదు, ఒక 5 లక్షలు ట్యాక్స్ కడతాడు. 15 లక్షలు ఇతను దాచేసుకుంటాడు. ఎట్లా? దట్ ఈస్ బ్లాక్ మనీ. అంటే చట్టం దృష్టిలో 5 లక్షలు కట్టినట్టు. లంచాలు వీళ్ళకి ఒక 5 లక్షలు బ్లాక్ మనీ ఇచ్చాడు, వాళ్ళకి ఒక 5 లక్షలు బ్లాక్ మనీ ఇచ్చాడు, 15 లక్షలు తను బ్లాక్ మనీ దాచుకున్నాడు. ఈ సిస్టమ్ ఇప్పుడు లేదు. దీని ఇంపాక్ట్ ఏమైంది? దొంగకి దారులన్నీ మూసేశారు. ఒక రకంగా చెప్పాలంటే జిఎస్టీ సిస్టమ్ తీసుకొచ్చాక ప్రొడక్షన్ దగ్గర నుంచి, ఇప్పుడు వాళ్ళు ఎందుకు చచ్చిపోతున్నారు, వీళ్ళు ఊరుకురికినే దొరికిపోతున్నారు నాయకులు, బోగస్ కంపెనీలు సృష్టించుకోవాల్సి వస్తుంది లంచాలు తినడానికి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం ఎందుకు దొరికిపోయాడు? అధికారికంగా ఎట్ట దొరికిపోయాడు ఆయన? ఇక్కడ నుంచి డబ్బుల్ని వాళ్ళకి వేసారు. వేసిన తర్వాత క్యాష్ గా తీసుకోవడానికి, డ్రా చేయడానికి లేదు 2 లక్షలకు మించి. కాబట్టి ఏం చేశారు? ఒక 100 బోగస్ కంపెనీలు, 250 బోగస్ కంపెనీలు సృష్టించి ఆ 200 కంపెనీకి తలా 1 కోటి రూపాయలు చొప్పున వేశారు. ఆ 1 కోటి రూపాయలు రావాలన్నటువంటి తీసుకుని క్యాష్ కింద మార్చుకున్నారు. ఇప్పుడు అక్కడ దొరికారు. అంటే కరప్షన్ ఫ్రీ ఒక ఎత్తు. రెండవది ఏంటంటే ఇంతమందికి ఉపాధి అవకాశాలు అన్నటువంటిది పెరుగుతున్నాయి. ఈ సిస్టమ్ అన్నటువంటిది మోడీకి ఉన్నటువంటి నమ్మకం. ఇంకోటి, ఈ 10 ఏళ్లలో ఆర్థిక వ్యవస్థ, ఇప్పుడు 10 ఏళ్ల క్రితం ఎక్కడెందుకు నేను ఫీల్డ్లోకి వచ్చినప్పుడు నా జీతం ఈనాడులో చేసేటప్పుడు స్టెంగర్గా అయితే మొట్టమొదటి 110 రూపాయలు వచ్చింది. ఆ తర్వాత లైన్ అకౌంట్లలో ఉన్నప్పుడు 2000 దాకా తీసుకోగలిగాను నేను. తర్వాత నేను స్టాఫర్గా బిగిన్ అయితే సిటీ కేబుల్లో 2000 రూపాయల జీతంతో బిగిన్ అయ్యాయి, 2200 రూపాయలు. 5 ఏళ్లకి నా జీతం 3200కి చేరింది. తేజాలో పనిచేస్తే రిపోర్టర్గా మొదటి ఏడాది జీతం 5000, రెండో ఏడాది 6000, అంటే ఏడాదికి 1000 పెరిగింది అక్కడ. అంటే అంతకుముందు ఏడాదికి 200 పెరిగితే ఇక్కడ 1000. తర్వాత TV9కి వెళ్తే పెర్ఫార్మెన్స్ బేస్డ్ మీద ఏడాదికి 1200, 1500 ఇట్లా పెరిగాయి. తర్వాత ఎప్పుడో ఈ పోటీ పెరిగాక ఒక్కసారిగా ఏకంగా ఒకసారి 7,500 పెరిగింది, ఒకసారి ఏకంగా 30,000 పెరిగింది శాలరీ. 30,000 ఏంటి, దాదాపు 35,000 పెరిగింది ఏకంగా ఒకేసారి. అంటే పోటీ వచ్చినటువంటి సిచ్యుయేషన్లో నేను ఆ పోరాటంలో దూరగలిగాను. అట్లాంటిది అదే ఏడాది తిరిగేటప్పటికి నేను 1,00,000 రూపాయల జీతానికి వెళ్ళాను వేరే చోటుకి. అంటే ఈ అవకాశాలు ఇంతకుముందు ఎన్నేళ్ళు పట్టింది నాకు? 94 నేను ఫీల్డ్లోకి వస్తే 2010 దాకా 60,000 పట్టింది. అది కూడా 60,000 వచ్చింది ఒక్క ఏడాదిలోనే. ఒక్క ఏడాదిలోనే 25,000కి వెళ్ళా, 17.5 నుంచి ఒక్క ఏడాదిలోనే 60,000కి వెళ్ళిపోయా, ఒక్క ఏడాదిలోనే 1,00,000 రూపాయలకి వెళ్ళిపోయా. అంటే శాలరీ హైక్ ఆ స్టేజీ ఏంటి, నాకు ఆపర్చునిటీస్ ఆ టైంలో వచ్చినాయి. ఆ తర్వాత మనం ఇవాళ రోజున 25,000 ఇస్తానంటే పని చేయడానికి వెళ్తామా ఎక్కడికైనా ప్రాక్టికల్గా? ఇది డెవలప్మెంటా కాదా?
అవును. ఇప్పుడు మా నాన్నకి తన 25-30 ఏళ్లలో ఉమ్. 1000 రూపాయలు పెరిగేటటువంటి ఏది 900 రూపాయలు పెరిగితే నేను ఇక్కడ ఈ స్టేజ్లో పెరిగింది. ఉమ్. అయితే ఇలాంటి అవకాశాలని అందిస్తున్నాడు అతను. అవును. అంటే మోడీ హయాంలో అతిపెద్ద మార్పు ఏమన్నా ఉందంటే ఫస్ట్ చెప్పుకోవాల్సిన జిఎస్టీ ఒకటే ఈ 10. దానివల్ల గ్రోత్ పెరిగిందా, దేశానికి ఎంతవరకు ప్రయోజనం ఎంతవరకు నష్టం అంటే? కరప్షన్ ఫ్రీ అయ్యింది. ఎందుకు అంటే అధికార రాజ్య వ్యవస్థ అంటారు. నేను వ్యాపారం కూడా చేశాను కాబట్టి, వ్యాపారం చూశాను చేశాను కాబట్టి నాకు ఒక ఖచ్చితమైనటువంటి అవగాహన ఉంది. ఏంటి అంటే ప్రతి వ్యాపారస్తుడు కూడా పన్ను కట్టాలనుకుంటాడు, అంతే తప్పించి పన్ను ఎగ్గొట్టాలనుకుంటాడు. కూడా వ్యాట్ ఉండేది, ట్యాక్స్ కట్టేవారు, పన్ను కట్టాలనుకుంటాడు కానీ ఎగ్గొట్టాలనుకుంటాడు. కానీ అధికారులు వరుస పెట్టి వేధిస్తుంటారు, నాకు ఇంత లంచం ఇయ్యి, నాకు లంచం ఇయ్యి. ఈ లంచం ఇయ్యాలంటే నేనేం చేయాలా? పన్ను కట్టి లంచం పెట్టేస్తాను అడిగి. అప్పుడు మరి ఏం చేయమంటారు సార్ అని అడిగితే వాడు ఏం చెప్తాడు? నువ్వు ఎంత కట్టాలా? 1,00,000 కట్టాలా? సరే 20,000 కట్టు, నాకు 20,000 పంపించు, మిగతా తర్వాత మా వాళ్ళు ఎవరైనా వచ్చినప్పుడు 10 చదువుకో అని చెప్తున్నాడు. అంటే వాడు కరప్షన్ చేస్తా ప్రభుత్వానికి వచ్చే ఆదాయాన్ని ఆపేస్తున్నాడు. జిఎస్టీ వచ్చిన తర్వాత ఇది ఆపేయడం వల్లనే కదా వాళ్ళ ఎక్కడో ఎందుకు బోగస్ రేషన్ కార్డులు తంబు వేసినా కూడా జరుగుతున్నటువంటి తేడా అని ఈయన వచ్చాక రెక్టిఫై చేస్తే, డీబీటీ పెట్టాక 1,00,000 కోట్ల ఏడాదికి మిగిలిన కేంద్రానికి 1,00,000 కోట్లు, 1,00,000 కోట్ల కరప్షన్ ఆగితే ఇన్ని రోడ్లు వేసుకోగలిగాం, ఇన్ని మౌలిక సదుపాయాలు కల్పించుకోగలిగాం. ఇవాళ దేశవ్యాప్తంగా ఎంత రోడ్లు వచ్చినాయి. ఇప్పుడు నేను పుట్టిన తర్వాత తేజాలో పనిచేసేదాకా కూడా నేను హైదరాబాద్ అంటే ఎట్లాగా 12 గంటల జర్నీ, 9 నుంచి 12 గంటల జర్నీ. రాత్రిపూట్ల 7 బస్సు ఎక్కడ ఎక్కితే పొద్దున్న 7:30 8 చేరతాం హైదరాబాద్. సింగిల్ రోడ్ అది. అంటే ఇప్పుడు డబుల్ రోడ్డు అంటే ఎట్లా ఉంటుందో అప్పుడు అదే రోడ్డు. అంటే ఇప్పుడు 4 లైన్ రోడ్డు ఉంది, అప్పుడు 2 లైన్ రోడ్డే మనకి. ఇవాళ రోజున 8 లైన్ రోడ్డు. ఈ తరహా మౌలిక వసతులు ఎందుకు కుదిరింది? నాన్ కరప్షన్ వల్ల. ఇది పబ్లిక్ లో ఒక డీప్ గా వెళ్ళింది కదా. ఇంకోటి అధికారులు విసిగించట్లా, వేధించట్లా, ఇది ఒక రకంగా మంచిదైంది కదా. కరప్షన్ ఫ్రీ సొసైటీతో పాటుగా ఎప్పుడైతే నా చేతిలో డబ్బులు ఉంటుందో నేను ఇంకొకటి ఆలోచిస్తా. వాళ్ళ రోజున మనం ఇది ఎందుకు పెట్టుకోగలుగుతున్నాం, ఎందుకు నడుపుకోగలుగుతున్నాం, మనల్ని ఇబ్బంది పెట్టట్లేదు కాబట్టి రూపాయికి సంబంధించి ఇన్వెస్ట్ చేసుకుందాం, స్టూడియో నడుపుకుందాం, లోన్ ఇస్తాడు. అట్లా బ్యాంక్ లోన్స్ కూడా ఇస్తున్నాడు. ఇదివరకు లోన్ అడిగితే 40,000 రూపాయలు లోన్ దొరక్క, నేను హౌసింగ్ లోన్ దొరక్క ఇల్లు కోల్పోయా. అదే ఏరియాలో 28 లక్షలు పెట్టి ఇల్లు కొనుక్కోవాల్సి వచ్చింది, 26.5 లక్షలు పెట్టి. అంటే దాన్ని బట్టి ఎట్లా ఉండేది ఇదివరకటి రోజుల్లో. ఇవాళ రోజున లోన్ సదుపాయాలు వచ్చినాయి. మధ్యతరగతి పేదోడికి కూడా అదేది పాన్ కార్డు బేసిస్ మీద కూడా లోన్లు ఇచ్చేస్తున్నారు. అంటే మనీ ఫ్లో అందుబాటులోకి, ఫ్లో అనేది అందుబాటులోకి వచ్చేసింది. అందుబాటులోకి వచ్చినప్పుడు దాని వినియోగం ఇప్పుడు ఎక్కడో ఎందుకండి. మన దాని పేరేంటది, చంద్రబాబు గారి హయాంలో జరిగినటువంటి గొడవ అయినటువంటిది కాల్మనీ కుంభకోణం. కాల్మనీ కుంభకోణం ఏంటది? 5,000 రూపాయలు 10,000 రూపాయలకి అప్పులు ఇచ్చి అది తీర్చలేని అమ్మాయిని వచ్చి పడుకోమన్నారు అన్నట్టు. అదే కదా గొడవ అంతా కూడా. అంటే 5-10,000 ఎంత ఇంపార్టెంట్ ఒక పేదవాడికి. ఎక్కడో ఎందుకు 5,000 రూపాయలు లేక దాదాపుగా ఉన్న నగలన్నీ తాకట్టు కాదు అమ్మేసి డెలివరీ చేయించాల్సి వచ్చింది నేను. ఏది ఇంట్లో డెలివరీకి 5,000 రూపాయలు లేక తిప్పలు పడ్డటువంటి రోజులు. ఆ రోజున అప్పిచ్చేవాడు వాళ్ళకి మళ్ళీ లేరు బ్యాంకులు కూడా. ఇవాళ రోజు చూస్తే 10,000 రూపాయలు ముద్రా లోన్ ఇచ్చేస్తున్నారు. నెలకు 1,000 రూపాయలు ఎట్లా కనుక మనకు ఆ రోజుల్లో ఉండుంటే ఎంత పండుగ చేసుకుని ఉండేవాళ్ళం. ఇవాళ సదుపాయం మారింది. ఇది తీసుకొచ్చినోడు నరేంద్ర మోడీ. ఒక కాశ్మీర్ అంశం, ఆర్టికల్ 370, లేదంటే మొన్న అయోధ్య అంశం, ఇవి మోడీ గెలుపు ధీమాని పెంచాయా? సింపుల్ లాజిక్ ఏంటంటే సమస్యను సృష్టించి ఒకరిని బాధ పెట్టి ఒకరిని సంతోషపెట్టి ఆ సంతోషపడే వాళ్ళ కూటమి వల్ల ఓట్లు సాధించాలనేది కాంగ్రెస్ విధానం. అందరికీ అభివృద్ధిని పంచి ఆ సంతోషంలో ఉన్నప్పుడు ఓటు కావాలని కోరుకుంటున్నది బీజేపీ విధానం. వెరీ సింపుల్ లాజిక్. మైనార్టీలను బుజ్జిగిచ్చి మెజార్టీలను హింసించి ఆంధ్ర వాడిని వేధించి తెలంగాణ వాడిని సంతోషపెట్టి ఓట్లు సాధించడం అనేది స్టిల్ నౌ ఏం మాట్లాడతాడు రాహుల్ గాంధీ? మైనార్టీలకి అని ఎప్పీజ్మెంట్ పాలిటిక్స్. ఒకరిని సంతోషపెట్టి ఒకరిని బాధ పెట్టి సంతోషపడే గ్రూపు పెంచుకుని, లేదా సంతోషపడే గ్రూపు 20-30% ఉన్నా వాళ్ళు సాలిడ్గా ఓటేస్తారు. అదే సందర్భంలో బాధపడేటువంటి వాళ్ళు డివిజన్ అయిపోతారు కాబట్టి అన్నటువంటి పాత 70లు 80ల నాటి ఫార్ములానే
ఫాలో అవుతున్నాడు. అంటే అదే అతిపెద్ద సెక్యులర్ పార్టీ అప్పుడు ఏంటంటే ప్రజలకి ఒకసారి కూడా తమ సంతోషాన్ని ఆస్వాదించాల. అందువల్ల ఈ బాధతో పోల్చుకుంటే ఇది బెటర్ కదా అన్నటువంటి ఇవాళ సంతోషాన్ని ఆస్వాదించేశారు ప్రజలు. ఇవాళ ఎక్కడెందుకండి నాకు ఊహ తెలిసి నేను హోటల్కి వెళ్ళి టిఫిన్ చేయడం అన్నటువంటిది నా 10th క్లాస్లో గుంటూరులో మా అమ్మ నాన్న పెళ్లి రోజున ఎక్కడో మేము ఉండేది అక్కడ ఓల్డ్ గుంటూరులో ఉండేవాళ్ళం. నాజ్ సెంటర్ దాకా నడుచుకుంటూ వెళ్ళి, అప్పుడు ఇప్పటికి మళ్ళీ రిక్షాలు ఎక్కే స్తోమతలది కాదు, నడుచుకుంటూ వెళ్ళి అక్కడ ఒక స్వీట్ షాప్ కమ్ రెస్టారెంట్ లాంటిది, దాంట్లో కూర్చుని తిన్నదే ఫస్ట్ టైం హోటల్ మా జీవితంలో. హోటల్లో కూర్చుని తినడం ఇప్పుడు ఏ సంవత్సరం? ఎప్పుడు 88, 87 ఆ టైంలో. అంటే నేను పుట్టింది 74లో అయితే 87 దాకా నాకు అది అంతు చెక్కనది. హోటల్లో కూర్చోవడం అనేది గ్రేట్. లేదా ఎప్పుడన్నా బంధువులు వచ్చినప్పుడు పార్సిల్ తేవాలంటే హోటల్కి వెళ్ళడం, అది కూడా నాకు తెలిసిన తర్వాత ఒక 5-10 సార్లు వెళ్ళి ఉంటాను హోటల్కి వెళ్ళి పార్సిల్. ఆ రోజుల్లో అదొక హోటల్కి వెళ్ళడం అంటే చాలా విశేషం. హోటల్లో తినేవాడిని చూసి వాడి స్థాయి వేరు అనుకుని ఫీల్ అయ్యేటువంటి వాడిని. అలాంటిది ఇవాళ హోటల్కి వెళ్ళి నోవాటెల్ హోటల్కి కూడా ఆటో డ్రైవర్ కూడా వెళ్ళి కూర్చుని భోజనం చేస్తున్నాడు. ఏముంది సంపాదించిన డబ్బులు ఈ నెలలో సంపాదించాం కదా 10,000, ఎల్లో రోజు చూద్దాం, దాంట్లో కూడా ఎంజాయ్ చేద్దాం అనేటువంటి స్టేజ్లో ఉన్నప్పుడు ఇదెందుకు, రేపటి ధైర్యం ఉంది, రేపు నాకు వస్తుంది అనేది, సంపాదించుకోగలంలే అనేది, ఈ ధైర్యాన్ని ఇస్తున్నాడు మోడీ. అధైర్యంతో అంటే నీకు పోతావు 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 అని భయంతో ఉండంటున్నాడు రాహుల్ గాంధీ. కాంగ్రెస్ ఆలోచించాల్సింది సంస్కరణలకు సంబంధించినటువంటి మార్పు. నిజంగా కాంగ్రెస్ తెలివైనదైతే, నాలాంటి అయితే నేను సలహాదారుని అయితే చెప్పేది ఏంటంటే ఈ పెచ్చ స్టేట్మెంట్లు, అదేది దాని పేరేంటి, మతపరమైనటువంటి దిక్కుమాలిన స్టేట్మెంట్లు కాకుండా కూల్గా చేయాల్సింది నిజమైన మధ్యతరగతి బాధితుడు అవుతున్నాడు ఇప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ మనం ప్రతి ట్రాన్సాక్షన్ డబ్బులు పిండేస్తున్నాడు బ్యాంకు. యూపీఐ ట్రాన్సాక్షన్స్ అని పెంచి యూపీఐ ట్రాన్సాక్షన్ కూడా కమిషన్ తినేస్తున్నాడు. అట్లాగే బ్యాంకులో డబ్బులు డ్రా చేయాలంటే కమిషన్, డబ్బులు వేయాలంటే కమిషన్, దోపిడీ కరెక్ట్ గా చెప్పాలంటే. అట్లాగే గ్యాస్ లో దోచేస్తున్నారు, పెట్రోల్ డీజిల్లో సబ్సిడీలు పోను పడతది వాళ్ళకి, కానీ ఆ సబ్సిడీలు భరించాలి, లేకపోతే మధ్యతరగతి అల్లాడిపోవట్లేదా, అది అక్కడ చేయట్లా. ఇట్లాంటిది సరిగ్గా అంటే నిజమైన ప్రజల బాధల్ని టచ్ చేయడం కాంగ్రెస్ చేత సావట్లా. నిజమైన ప్రజల సమస్యలు అర్థం చేసుకోవట్లేదు. నిర్మాణాత్మక ప్రతిపక్షం అంటే అది. అంతేగాని ముస్లిం ఫీల్ అవుతున్నాడు కాబట్టి హిందువులు అందరూ విడిపోవాలా, లేకపోతే ముస్లింలు అందరూ మాకు పోలరైజ్ ఓట్లు, ఈ దరిద్రమే ఇన్నేళ్లు తప్పించి ఇవాళ హిందువు కూడా ఫీల్ అవుతున్నాడు. ఒక బ్యాంకులో నేను డబ్బులు వేయాలంటే బాధ, డబ్బులు తీయాలంటే బాధ, ట్రాన్స్ఫర్ చేయాలంటే బాధ. ఇంత దారుణమైనటువంటి పరిస్థితి ఏంటనేటువంటి సిచ్యుయేషన్ పబ్లిక్ అడ్రస్ చేయలేకపోతున్న చేతకాంతను. ఇక్కడ ఎంత సంతోషం ఉందో అంత బాధ ఉంది. ఓ పక్కన సంపాదించిన డబ్బుల మీద 2 రకాల పనులు ఒకేసారి బాధేస్తున్నారు. జిఎస్టీ కట్టాలంటాడు, ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలంటాడు. జిఎస్టీకి 18% కట్టి ఇన్కమ్ ట్యాక్స్ 30 కడితే 100లో 45 రూపాయలు మింగేస్తున్నారుగా. ఎట్టగా సాధ్యమవుతుంది వ్యాపారం? ఇంకా ఏ విధమైనటువంటి కాన్సెప్ట్? ఒక సంపాదన మూలం మీద అన్నప్పుడు ఒక ట్యాక్సే కట్టించుకోను, 2 ట్యాక్స్లు ఎట్ట కట్టించుకుంటావు? ఇట్లాంటిది కరెక్ట్ గా డిబేట్ చేయడం రాదు, పార్లమెంట్లో రైట్ చేయడం రాదు. మన దరిద్రానికి ప్రతిపక్షం అనేటువంటి దానికి సబ్జెక్ట్ లేకపోవడం, అది ఓ రకంగా నరేంద్ర మోడీ ధైర్యం. అది ఒక రకంగా కాంగ్రెస్ పార్టీకి లేదంటే ఐఎన్డిఏ కూటమికి చెమటలు పట్టించారా నరేంద్ర మోడీ? ఖచ్చితంగా నెంబర్ చెప్పడం మెయిన్. ఒక సైకలాజికల్ గేమ్ ప్రారంభిస్తే అది బాగా వైరల్ అవుతుంది. 280కి దాటతాం అని 2014లో చెప్పారు, 300 దాటతామని 2019లో చెప్పారు. అదే జరిగింది. మోడీ అమిత్ షా ఆ రోజున అన్నది 280 దాడతామన్నారు, నవ్వుకున్నారు అందరూ. 14లో గెలిచారు. 300 దాడతాం మేము సొంతగానే అని 2019లో చెప్పినప్పుడు నవ్వుకున్నారు. అప్పుడే కదా చంద్రబాబు అసలు నువ్వు టీ అమ్ముకోవడానికి పోవాల్సిన పరిస్థితి వస్తుంది అని చెప్పి, అసలు 300 వస్తుందా, 30 వస్తే గ్రేటు, మీ అంతు చూస్తానికి మా ఆంధ్ర వాళ్ళు ప్రపంచం అంతా తిరిగి మరీ దెబ్బ కొడుతున్నాం ఇవన్నీ చెప్పుకొచ్చారు. తీరా చూస్తే 303 వచ్చింది. ఈ దఫా మైండ్ గేమ్ 370 మాకు అన్నారు. చర్చ వెళ్ళిపోతుంది కదా. ఇప్పుడు తటస్థుడు ఎవడైతే ఉన్నాడో, నిజమే కదా కాంగ్రెస్ పార్టీ సీనే ఉంది, ఇంకోటి డెవలప్మెంట్ పరంగా అద్భుతంగా నడుస్తుంది కదా, మౌలిక సదుపాయాలు నడుస్తున్నాయి. ఇంకోటి కేంద్రం అనేటువంటిది నేరుగా పేదవాడి నోట్లో అన్నం పెట్టిన మొట్టమొదటి సందర్భమే. కేంద్రం నేరుగా పేదవాడి నోట్లో అన్నం పెడుతుంది. 5 కిలోలు బియ్యం ఫ్రీ 80 కోట్ల మందికి, ఒకరికి కాదు ఇద్దరికి కాదు. 6,000 రూపాయలు రైతులకి డబ్బులు దేశవ్యాప్తంగా దాదాపుగా 10 కోట్ల మందికి వేస్తున్నారు.
6,000 రూపాయలు చెప్పున డబ్బులు. అట్లాగే 4 కోట్ల మందికి ఇళ్ళు ఏడాదికి 4 కోట్ల మందికి ఇళ్ళు. వాళ్ళు ఇస్తున్న ఇళ్ళన్నీ అలాగే కదా. మధ్యాహ్న భోజనం కేంద్ర పథకమే కదా. సర్వశిక్షా అభియాన్ నిధులే కదా ఇప్పుడు నాడు నేడు. అట్లాగే ఆయుష్మాన్ భారత్ డబ్బులే కదా, హాస్పిటళ్ళు, క్లినిక్లు. అలాగే సరికొత్త సంస్కరణలు ఏంటంటే మెడికల్ కాలేజీలు అంటే మనకి వల్ల కాక విదేశాలకు వెళ్ళి చదువుకుంటున్నాం. లక్షలు పోసి అప్పులు చేసి మరి ఇవాళ రోజున ఈ దేశంలోనే జిల్లాకు ఒక మెడికల్ కళాశాల. అద్భుతమైనటువంటి మార్పు. అంటే ఇది చేస్తే ఏమనుకుంటారో, ఇది చెయ్యకూడదేమో అనేటువంటిది కాదు. ఈ దేశానికి అవసరమైన అన్ని చేసుకెళ్ళిపోతున్నాడు మోడీ. అలాంటి అసలు ఆ హామీ ఇవ్వడం కూడా చేతకాక మోడీ చెడ్డోడు కాబట్టి మాకు ఓటేయండి అని అడిగే స్టేజ్లోనే ఉన్నాడు రాహుల్ గాంధీ. అవును, ఇంకా అక్కడే ఉంది. రైట్, చూద్దాం. మొత్తానికి దేశవ్యాప్తంగా ప్రతిపక్ష పాత్ర పోషించడంలో కాంగ్రెస్ పార్టీ వైఫల్యం చెందుతుందా? అదే నేపథ్యంలో నరేంద్ర మోడీ నిన్న మాట్లాడిన మాటలు కానీ ఆయన చెప్పిన 370 సీట్లలో ఖచ్చితంగా గెలుపు సాధిస్తూ ఉండవు, దీనికి ఎలాంటి కౌంటర్ ఉంటుంది? లేదంటే కాంగ్రెస్ పార్టీ INDA కూటమి ఇంకా చతికిలబడాల్సిందేనా? చూద్దాం ప్రజల తీర్పు ఎలా ఉంటుందో.